ఇట్లా వాటర్ అంతా స్ప్రెడ్ అయితేనే ఉంది. రెడ్ కలర్ ఎట్లా అయిపోయింది చూడండి మొత్తం. ఇది కన్నా బాగానే ఉంది వైట్ కలర్. చూసినా మన బండి ఆల్మోస్ట్ 1,42,000 తిరిగింది, అయినా ఇప్పటికి కూడా 105 వెళ్తుంది. సో అటు సైడ్ నుంచి వస్తున్నాం మనం కిందికి వెళ్ళి. ఇదంతా ఇట్లా కొండ చుట్టూ తిరుగుతున్నాం. బడ్జెట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు మనం, ఎందుకంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తే అసలు ఈ ట్రిప్ అనే కదా ఏ ట్రిప్కి వెళ్ళలేము మనం. ల్యాండ్ స్లైడ్ అయినా రాళ్ళు ఉన్నాయిగా, రాళ్ళన్న అయితే ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టిన ఊరని కూడా చెప్పొచ్చు. ఇది శివనరి. డెఫినెట్గా మహారాష్ట్రకి అయితే ప్లాన్ చేయండి మాన్సూన్లో, మీరైతే ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. టైం అయితే ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి మనకి మొత్తం 650 కిలోమీటర్ 12.5 hours చూపిస్తుంది. 650కి 12.5 hours అంటే మీరు అర్థం చేసుకోండి ఇక రోడ్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇప్పుడు 10కి స్టార్ట్ అయితే నైట్ 10:30 మన ఇంటికాడ ఉంటామని అయితే చూపిస్తుంది. ఇంకా మనం బ్రేక్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో, 12 అవుతుందో, 1 అవుతుందో, 2 అవుతుందో ఐడియా లేదు. పొద్దున్నే 6కి లేచి ఇక్కడనే మాల్షేజ్ ఘాట్ ఉంది, ఆ మాల్షేజ్ ఘాట్ కాడికి వెళ్ళేసి ఆ వ్యూస్ అవన్నీ చూసుకొని అయితే ఇప్పుడే వచ్చిన. ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. మాన్సూన్ సీజన్ కాకుండా ఫోర్ మాన్సూన్ కి మాల్షేజ్ ఘాట్ ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఆడ ఎలా ఉంటాయి అని డీటెయిల్ గా అయితే చూపించిన. లగేజ్ అంతా ప్యాక్ అయితే చేసేస్తున్నా. హెల్మెట్ ఇన్ని ఉంది, గోప్రో ఛార్జింగ్ పెట్టేసిన, మొబైల్ కూడా అలా ఛార్జింగ్ పెట్టిన, బ్యాగ్ కూడా అంతా రెడీ. ఈ ట్రిప్లో అయితే మొత్తం 2 bags అయితే తెచ్చిన. అందులో మొత్తం మన బట్టలు, షూస్, చెప్పులు అన్నీ అందులో అయితే ఉన్నాయి. అండ్ దీనిలో వచ్చేసి గోప్రో, ఛార్జర్స్ అన్ని ఇందులో అయితే పెట్టుకున్నా. ఇది జస్ట్ బ్యాక్ ప్యాక్ లాగా వేసేసుకున్నా. మౌంట్ చేసేసిన ఇలా అయితే ఉంది మన బండి. ఈ బ్యాగ్ కూడా చాలా ఈజీగా అసలు మౌంట్ చేయడం, ఎంత స్టడీగా ఉంది చూడండి. ఎంత గట్టి ఊపినా బండి జరుగుతుంది కానీ బ్యాగ్ ఎటు జరగట్లేదు. ఎన్ని డిగ్రీస్ ఉంది అసలు బయట? 10:20కే 32 degrees ఉంది. 10:20కి మధ్యాహ్నం 36 వరకు వెళ్తుంది చూడండి. జస్ట్ ఇమాజిన్ 10:20కి 32 degrees అంటే అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమో కూడా అర్థం కావట్లేదు, అంత ఎండ కొడుతుంది. ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో, ఏమైతే మర్చిపోలేదు. జై శ్రీరామ్. సేఫ్గా వెళ్ళిపోవాలి ఈరోజు ఇంటికి. మెల్లగా వెళ్ళినా పర్లేదు కానీ సేఫ్గా వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి Day 5 మొత్తం మన మహారాష్ట్ర సిరీస్లో. మన స్టే నుంచి హైవే ఎక్కాలంటే 6 kilometers ఉంది. ఇటు సైడ్ వెళ్తే 6 kilometers, అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఒక 50-60 kilometers వరకు వెళ్ళాలి హైవే ఎక్కాలంటే. ట్రిప్ కూడా 0 చేసేద్దాం. మొత్తం 1050 kilometers తిరిగింది మన ఇంటికాడ నుంచి ఇప్పుడు వరకు. ప్రెసెంట్ ఈ 5 days ట్రిప్. ఇప్పుడైతే ట్రిప్ అయితే 0 చేస్తున్నా. ఈ నుంచి ఇంటికి ఎంత వెళ్తుందో దానికి ఇదైతే యాడ్ చేయాలి. మొత్తం 1050 అయితే తిరిగింది. ట్రిప్ 0 చేస్తున్నా. చలో, ట్రిప్ కూడా 0 చేసేసిన. ఈ నుంచి ఇంటికి ఎంత వస్తుందో చూద్దాం. పర్ లీటర్కి మన బండి యావరేజ్ 62 ఇస్తుంది. ఇంకా రేంజ్ 200 kilometers ఉంది. అది తెలిసి ఒక ఫుల్ ట్యాంక్తో మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం మనం ట్రిప్స్ అంటే హెవీ బడ్జెట్ అవుతుంది అది అనుకుంటాం కానీ 10,000లో కూడా మంచి ఒక 1 week ఎంజాయ్ చేసి రావచ్చు మీరు బడ్జెట్లో చేయాలనుకుంటే. ఫుడ్ హోటల్స్ ఎట్లున్నా పర్లేదని మీరు అనుకుంటే పీస్ఫుల్గా 1 week ఎంజాయ్ చేయవచ్చు 10,000 బడ్జెట్ ఉంటే మీ దగ్గర. అండ్ మనం రిటర్న్ ఇంటికి కూడా వచ్చిన వేళ అయితే వెళ్ళట్లే. మనం వచ్చేటప్పుడు భూమ్, తుల్జాపూర్ మీదకి వెళ్ళి వచ్చినాం కదా. సైడ్ అయితే రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. అందుకే ఈసారి సోలాపూర్ మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ ఒకటే హైవే. ఈ నుంచి సోలాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక మన హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. అన్ని బాగానే ఉన్నాయి కానీ అసలు నా కళ్ళకి వెళ్ళి ఎందుకో నీళ్ళు అనేది ఇట్లా కారుతూనే ఉంది రైట్ కంట్లోకి వెళ్ళి. ఏమైందేమో తెలియదు కానీ Day 1 నుంచి అంతే. అసలు కళ్ళు ఇట్లా మూసినా కూడా పెయిన్ వస్తుంది. కళ్ళంతా రెడ్గా అయిపోయింది. ఫుడ్ ఏం తిన్నాము అవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైజెస్ మీకు తెలియాలి కదా, బయటకి వెళ్తే ఎట్లుంటాయి అన్నది. నాకే ఉంటుండే ఒకప్పుడు. బయట ఇప్పుడు మనం వెళ్తే ఎంత తీసుకుంటారో మన దగ్గర, 100 అయితే 200 అయితే 300 అయితే బ్రేక్ఫాస్ట్, కానీ నేనే ఆలోచించేటోను ఒకప్పుడు. ఎందుకంటే చక్కగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయేటోళ్ళు. మన దగ్గర ఎట్లుంటే అట్లనే ఉంటాయి, బయట కూడా ఇంకా తక్కువనే ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయని. అందుకే నేను ఏమి తిన్నా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను వీడియో చూసేటోళ్ళు లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా మహారాష్ట్రకి అయితే ప్లాన్ చేయండి మాన్సూన్లో, మీరైతే ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. అండ్ బడ్జెట్ కూడా మీరు అనుకున్నంత ఎక్కువ ఏం కాదు. ఒక 10,000-15,000 పెట్టుకొని వచ్చేసేయండి. బడ్జెట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు మనం, ఎందుకంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తే అసలు ఈ ట్రిప్ అనే కాదు ఏ ట్రిప్కి వెళ్ళలేము మనం. ఫస్ట్ మీ దగ్గర ఎంత అయితే ఉంటాయో అవి పెట్టుకొని అయితే వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చినాక ఏదో ఒక విధంగా అవే సెట్ అయిపోతాయి. వెళ్తుంటే మంచి గాలి వస్తుంది, ఆగున్నప్పుడే మొత్తం చెమట అయిపోతుంది. కానీ నాకు ఇక్కడ మాల్షేజ్ ఘాట్ ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా మంది వ్లాగర్స్ కనిపిస్తున్నారు, లైక్ మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు. చుట్టూ చూడండి ఎలా ఉందో. పొద్దున వచ్చినప్పుడు అయితే ఈ కొండల మీదకెళ్ళి మీదికెళ్ళి కాదు, కొండల ముందుకెళ్ళి క్లౌడ్స్ ఇట్లా పోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ అయినా రాళ్ళు ఉన్నాయిగా, రాళ్ళన్న అయితే ఇట్లా లారీలా తీసేసేస్తుండ్రు. మాన్సూన్ టైంలో ఎంత అయితే బ్యూటిఫుల్ ఉంటుందో అంతే డేంజర్ కూడా ఇక్కడ రైడ్ చేయాలంటే. సో అటు సైడ్ నుంచి వస్తున్నాం మనం కిందికి వెళ్ళి. ఇదంతా ఇట్లా కొండ చుట్టూ తిరుగుతున్నాం.
రైట్ సైడ్ కి స్టెప్స్ ఉన్నాయి చూడండి పైకి వెళ్ళడానికి. ఇట్లా ఇవన్నీ ట్రెక్ చేసుకుంటూ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మనకి. మనం ఇప్పుడు రైడ్ చేసే ఘాట్స్ ఉన్నాయి కదా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ మహారాష్ట్రలో. బైకర్స్ కి అయితే హెవెన్ అని చెప్పాలి. ఎప్పుడు మాన్సూన్ టైంలో మాత్రమే. నార్మల్ టైమ్స్ లో ఇట్లా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఎలా అయితే ఉందో వర్షాలు పడ్డాయి అంటే దీనికి ఇంటూ 10 times ఉంటుంది ఇదే లొకేషన్ నుంచి. అయితే రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. ఒకసారి ఇక్కడ చూడండి, శివనేరి ఫోర్ట్ 18 kilometers అంట. 15 kilometers అయితే ఇదే రోడ్లో అయితే వెళ్ళాలి. 15 kilometers తర్వాత మళ్ళీ ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ కొండ నుంచి ఇటు ఈ కొండ సైడ్ వెళ్తున్నాం మనం. మన స్టే కా నుంచి 40 kilometers వచ్చినాం. 40 kilometers కూడా ఇలానే ఉన్నాయి, మొత్తం కొండలనే రైడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ ఏడున్నాం అంటే శివనరి ఫోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే పుట్టారు. ఫోర్ట్ వచ్చేసి 2000 years ఎగో ముందు అయితే బిల్డ్ చేసిండ్రు. ఇక్కడ నుంచి ఎంత జస్ట్ 8 minutes ఉంది మనకి. 8 minutes 2 kilometers ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టిన ఊరు అని కూడా చెప్పొచ్చు ఇది శివనరి. ఫోర్ట్కి వెళ్ళాలంటే మనం స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి కనిపిస్తుంది అదే ఫోర్ట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా చెప్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరు అన్నది. శివ జన్మభూమి. ఇక్కడ ఎక్కడ చూసినా ఏ షాప్ మీద చూసినా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయినకి వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ మ్యాప్ లేకపోతే కష్టం మనం రిటర్న్ వెళ్ళాలంటే. సో ఉంటే చూడండి, చిన్న ఉన్నప్పుడు మనం కొడుతుండే ఇట్లా గుంజి వదిలితే. అరే ఆంటీ చూడండి, ఇటు వెనకాలకి వెళ్ళాలి మనం. తప్పు వెళ్తున్నాం, కానీ వెనకాల రోడ్డే లేదు కదా. ఇటు బ్లాక్ చేసిండు, ఇటు సైడ్ వెళ్ళాలి కానీ ఇటు నుంచి ఉందా. ఇడికెళ్ళి కూడా లేదు. ఇడికెళ్ళి లెఫ్ట్ కొడదామా అండి. రోడ్ బ్లాక్ చేసింది, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు తిరిగే వెళ్ళాలి, ఇక అంతా ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఏందో ఈ మ్యాప్ మన ఎటో పట్టుకొచ్చి వదిలేసింది. కార్వే పెట్టినా కూడా ఎటెటో తిప్పుతుంది ఇది. ఇప్పటికే మనం వెళ్ళాల్సిన డిస్టెన్సే చాలా ఎక్కువ ఉంది. ఇక దానికి తోడు ఇగో ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి మనకి. ఇంటి కింద ఆపినా కొన్ని వాటర్ ఉంటే ఫేస్ వాష్ చేసుకున్నా, వాటర్ తాగినా. అండ్ మనతో పాటు ఇది ఒకటి క్యారీ చేస్తున్నాం ఈ మధ్య. ఇది ఎందుకో రైడ్ చేసేటప్పుడు సపరిస్తుంటే మంచిగా అనిపిస్తున్నాయి పెప్పర్మెంట్లు. ఒక 1/2 hour అయితే బండికి అయితే రెస్ట్ ఇచ్చిన. 1/2 hour కాదు కానీ ఒక 20 నుంచి 25 minutes మధ్యలో అయితే రెస్ట్ ఇచ్చిన. ఎంత మనం 90 kilometers కంప్లీట్ చేసినాం మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అదే మన రూమ్ కా నుంచి స్టార్ట్ అయ్యి 90 kilometers కంప్లీట్ చేసినాం. ఇంకా హైదరాబాద్కి వచ్చేసి 10 hours అయితే చూపిస్తుంది. 558 kilometers ఉంది. వెళ్ళేసరికి 10:58 అంట. టైం ఇప్పుడు 12:52 అవుతుంది. ఇక్కడైతే ఏం కావట్లేదు. ఒక 3:34 ఆ టైంకి అయితే లంచ్ చేద్దాం. వచ్చేటప్పుడు అయితే మనం తుల్జాపూర్ మీదకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సోలాపూర్ మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాము. కాకపోతే తుల్జాపూర్ నుంచి వెళ్తే ఏంటంటే దగ్గర అవుతుంది, బట్ రోడ్స్ బాగుండవు. సోలాపూర్ మీదకి వెళ్ళి వస్తే రోడ్స్ బాగుంటాయి, లాంగ్ అవుతుంది కొంచెం. ఛానల్లో వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడడం కంటే ఎక్కువ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూడడమే ఎక్కువ ఉంది. స్ట్రైట్ ఒకటే హైవే అనుకున్నాం కానీ స్ట్రైట్ హైవే అయితే కాదు. కొంచెం ముందుకు రాగానే యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఈడైతే లెఫ్ట్ డైవర్షన్. మళ్ళీ హైవే పైకి అయితే వచ్చేసినాం. NH61 సక్సెస్ఫుల్లీ. లెఫ్ట్ వెళ్తే మాత్రం అహ్మద్ నగర్ వస్తుంది. లెఫ్ట్ ఈ నుంచి ఒక 65 kilometers ఉంది అహ్మద్ నగర్. ఇక స్ట్రైట్ అయితే ఇట్లానే వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఏడ బంగ్ అనిపిస్తాడు అయితే ఒక ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేద్దాం. ఎంత మొత్తం 130 kilometers కంప్లీట్ చేసేసినాం మనం. ఇంకా జస్ట్ 500 kilometers ఉంది అంతే. నాకు కన్ను అప్డేట్ ఏంటంటే ఇక చూడండి, నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఎర్రగా అయిపోయింది కన్ను. ఇట్లా మూసి తెరిస్తే అతుక్కుపోతుంది కన్ను. 111.99 ఉంది. ఆల్మోస్ట్ 112 rupees ఉంది ఇక్కడ. ఫుల్ ట్యాంక్ మారదవి ఎంత పడుతుంది ఫుల్ ట్యాంక్? थोड़ा ऊपर 1000 कर दो राउंड फिगर. ఎగ్జాక్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇంకా 1000 rupees పట్టింది. 8.93 liters. 1 minute. సో నా దగ్గర ఉన్న మనీ అయితే అయిపోయినాయి. మా ఫ్రెండ్కి అయితే స్కానర్ పెట్టి 1000 కొట్టమని చెప్పిన. కాల్ చేయాలి ఒకసారికి. అట్లనే నోట్ ప్యాడ్లో కూడా రాసేసుకుందాం. డే 5 ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్కి 80 అయింది. ఇప్పుడు పెట్రోల్కి ఒక 1K అయింది. సో ఇలా ప్రతిసారి ఎప్పుడు ఏం చేసినా అదైతే రాసుకుంటున్నా నేను, ఎందుకంటే మళ్ళీ రాయడం మర్చిపోతే అది అటే పోతుంది. టైం 2 అవుతుంది ఎగ్జాక్ట్గా.
తెలిసిగా ఈ ఫుల్ ట్యాంక్తో మనం మన ఇంటి వరకు అయితే వెళ్ళిపోతామని అనుకుంటున్నా. కంప్లీట్ ట్రిప్లో ఇది ఫోర్త్ టైం అనుకుంటా నేను పెట్రోల్ కొట్టియడం. 4th or 5th టైం, కరెక్ట్ ఐడియా లేదు. ఒకసారి ఇంటికి రాగానే మొత్తం డీటెయిల్గా బడ్జెట్ వీడియో ప్రతిసారి చేసినట్టే చేస్తా. పెట్రోల్కి ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయింది, రూమ్స్కి ఎంత అయింది అన్నది. పెట్రోల్ కొట్టించి ఒక 1 kilometer వచ్చిన ముందుకి. ఏందబ్బా ఏదో డిఫరెంట్ అని చూస్తే చేతికి గ్లౌజెస్ వేసుకోలే. సో గ్లౌజెస్ వేసుకుందాం ఫస్ట్. చలో ఇక గ్లౌజెస్ కూడా వేసేసుకున్నాం. ఇక్కడైతే లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. టైం ఎంత ఆల్మోస్ట్ 240 అవుతుంది. 165 kilometers అయితే కంప్లీట్ చేసినాం. రైడ్ చేసేటప్పుడు ఇలానే టైం పాస్ అయిపోద్ది మనకి. నడిపినంతసేపు సాంగ్స్ వింటూ లొకేషన్ చూస్తూ నడుపుతాము. అటు చూస్తూ మధ్యాహ్నం అయిపోద్ది. లంచ్ బ్రేక్ తీసుకుంటాం. ఆడ కొంతసేపు ఆగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అసలు పొద్దు నుంచి రైడ్ చేసినట్టే అనిపించదు. సో లంచ్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ ఇక సన్సెట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ సన్సెట్ అయ్యే టైంకి చాయ్ బ్రేక్. సో చాయ్ బ్రేక్ కూడా తీసుకునేసరికి మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడన్నా చెప్తున్నా కదా మీకు, నిద్ర వచ్చినా ఏమొచ్చినా బండి నడిపేటప్పుడు సైడ్కి ఆపేసుకోండి. ఒక 10 minutes ఏదైనా లొకేషన్ ఏమైనా కనబడితే ఆడ ఆగండి. లేదంటే ఏం లేదనుకోండి, అట్లీస్ట్ చెట్టు కింద నీడ ఉంటుంది, ఆ నీడ కాపుకొని ఒక 10 minutes కూర్చోండి. మళ్ళీ బండి ఎక్కండి. నేను చెప్తున్నా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మీకు. అంతసేపు నడిపినట్టు అలసిపోయినట్టు ఫీలింగే ఉండదు. ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా. ఇదేదో సౌత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఉంది. చూద్దాం వెళ్ళి ఏమున్నాయి ఇందులో. నీడకు పెట్టినకు కూడా లేదే బండి. क्या है खाने में? ఇడ్లీ సాంబార్ బస్ ఉతాయి. ఇడ్లీ సాంబార్ ఉందంట. సౌత్ ఇండియన్ తినాలని ఉంది, బట్ ఇడ్లీ సాంబార్ మరి ఇడ్లీ సాంబార్ కాకుండా దోశ ఉన్న తినేటోండి అట్లీస్ట్. ఇదేదో పక్కన ఫాస్ట్ ఫుడ్ బండి ఉంది, ఇంట్లోకి వెళ్దాం. మళ్ళీ బండి ఆడ పెట్టి ఇందులో పోతే బాగుంటుంది అని చెప్పి ఇటు వచ్చిన. ఇదే ఈరోజు లంచ్కి అయితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పిన. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది స్పైసీ అని చెప్తే ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండు. బండి కూడా లోపలికి అయితే తెచ్చి ఇక్కడ పెట్టేసిన నీడకి. బయట ఎంత ఎండ ఉందని చెప్పి దీని లోపలికే పట్టుకొచ్చిన డైరెక్ట్. కన్ను చూడండి, కన్ను కూడా మొత్తం ఇట్లా వాటర్ అంతా స్ప్రెడ్ అయితేనే ఉంది. రెడ్ కలర్ ఎట్లా అయిపోయింది చూడండి మొత్తం. ఈ కన్ను బాగానే ఉంది, వైట్ కలర్. ఇదే అసలు ఏమైందేమో మొత్తం రెడ్ అయిపోయి వాటర్ ఇట్లా మొత్తం ఇడి వరకు వచ్చేసి ఇదంతా వైట్ అయిపోయింది. మంచిగా ఒక 1/2 hour అయితే కూర్చున్నా. ఇక స్టార్ట్ అయిపోదాం ఇంటికి. చలో హైదరాబాద్. వెదర్ కూడా కొంచెం కూల్ అయింది కొంచెం. ఎగ్జాక్ట్ టోల్ ప్లాజా దాటంగానే ఇక్కడ ఆగిన. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నా. ఓకే ఉంది, మరీ అంత తోపేం కాదు, మరీ అట్లా తినలేనట్టు కూడా లేదు. సోలాపూర్ ఈ నుంచి ఒక 150-160 kilometers ఉంది. సో రైడ్ అప్డేట్ ఆల్మోస్ట్ సోలాపూర్కి దగ్గర వరకు అయితే వచ్చేసిన. ఇంకొక 20 kilometers ఉన్నట్టుంది సోలాపూర్ ఇక్కడ నుంచి. ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయిందంటే 300 kilometers. ఎగ్జాక్ట్ మార్నింగ్ మన రూమ్ కా నుంచి 300 kilometers అయితే అయిపోయింది. టైం 5:40 అయితే అవుతుంది. తాగేసి కొంచెం కూర్చొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం మీకు ఇడికెళ్ళి. హైదరాబాద్ ఈ నుంచి ఇంకొక 350 kilometers ఉందంతే. ఫైవ్ 10 minutes సోలాపూర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఇంకా మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక అయిపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. టైం 6:54 అంటే ఇంకొక 10-20 minutes లైట్ కూడా ఫేడ్ అయిపోతుంది. సోలాపూర్ కూడా చాలా పెద్ద సిటీ. అసలు ఎప్పుడో మార్నింగ్ 10కి స్టార్ట్ చేసినాం రైడ్, ఇప్పుడు 7 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 9 hours నుంచి బండి నడుపుతూనే ఇంకా 6 hours నడపాలి. ఇట్లా కిందికి వెళ్ళి లెఫ్ట్ కొట్టినామంటే ఇగో తుల్జాపూర్కి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మొన్న మనం వచ్చింది ఇదే రూట్. ఇంకా 5 hours 35 minutes చూపిస్తుంది. 299 kilometers ఉంది. పర్లేదు, 300 kilometersకి 5 hours అంటే యావరేజ్గా 1 hourకి 60 kilometers వెళ్తున్నట్టు. మనం మార్నింగ్ మొత్తం మనం ఘాట్స్లలో రైడ్ చేసినాం, ఇప్పుడేమో హైవే పైన రైడ్ చేస్తున్నాం. ముందైతే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇక లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఒకటే, అది పటాన్ చెరువు లింగంపల్లి వరకు ఒకటే ఉంటుంది. ఏ డైవర్షన్ ఉండదు మనకి మధ్యలో. స్కై చూడండి ఒకసారి మొత్తం ఎట్లుందో, పింక్ షేడ్ ఉంది. మహారాష్ట్ర వీడియోస్ అన్ని మంచిగా ఎంజాయ్ చేసిందని నేనైతే అనుకుంటున్నా. వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విజయవాడ వచ్చేసి 586 kilometers ఉంది ఇక్కడ నుంచి విజయవాడకి. ఫస్ట్ ఐ డ్రాప్స్ ఒకటి కొనుక్కోవాలి. ఐ డ్రాప్స్ వేసుకొని వండుకోవాలి కల్లో. చూడాలి అసలు 3-4 days నుంచి అయితే తగ్గట్లేదు. ఒకసారి ఐ డ్రాప్స్ వేసినా కూడా తగ్గకపోయిందంటే ఇక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చాయ్ బ్రేక్ కూడా తీసుకుందాం. ఇంకెంత టైం ఎంత అవుతుంది, 7:10 అయితే అవుతుంది. ఇంకొక 20 minutes ఎట్టో చీకటి అవుతుంది కాబట్టి అప్పుడు ఆపి చాయ్ బ్రేక్ కూడా తీసుకుందాం. మన బండి ఆల్మోస్ట్ 1,42,000 తిరిగింది. అయినా ఇప్పటికి కూడా 105 వెళ్తుంది. 105 అయింది. ఈజీగా 112, 113 వరకు వెళ్తుంది.
రైడ్ అప్డేట్. ఈరోజు రైడ్లో ఇది వచ్చేసి 5th 6th టోల్ ప్లాజా. కరెక్ట్ అయితే ఐడియా లేదు. వీడియో అక్కడెక్కడో మనం ఇక్కడ సోలాపూర్లో ఆపితే ఇప్పుడు జైరాబాద్కి దగ్గరలో అయితే రికార్డ్ చేస్తున్నాము. ఎందుకంటే మొత్తం ఇక చీకటే ఉంది, పెద్ద చూపినికి కూడా ఏం లేదు. ఇంకా మన ఇంటికి ఈ నుంచి 2.5 hours అయితే ఉంది. 2.5 hours 124 kilometers ఉంది. వెళ్ళేసరికి midnight 120 అవుతుందంట. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం తెలంగాణలోకి కూడా ఎంటర్ అయిపోతాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా కర్ణాటకలో ఉన్నాం మనము. ఫైనల్లీ తెలంగాణ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. జైరాబాద్లో అయితే ఉన్నాం మనము. టైం వచ్చేసి 11:13 అయితే అవుతుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం ఏందో ఇందాకలా ఆడ ఒక 10 minutes పడ్డది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పడుతుంది వర్షం. ఇక గోప్రో తీసి అయితే నేనైతే బ్యాగ్లో అయితే పెట్టేసి మన బండి పరిస్థితి, మన అవతారం అయితే ఇట్లుంది. ఫుల్ హెవీ వర్షం. ఈ బ్యాగ్ కనుక ఇంటికి పోయినాక దీని లోపల ఒక్కటి కూడా తడవకపోతే క్రేజీ బ్యాగ్ ఇదైతే. ఎప్పుడైతే మనం తెలంగాణ లోపలికి ఎంటర్ అయినామో జైరాబాద్ నుంచి వర్షం మొత్తం చీకటే, అసలు రోడ్డే కనబడట్లేదు. మహారాష్ట్రలో పడాల్సిన వర్షాలు తెలంగాణలో ఎంటర్ అయినాక పడుతున్నాయి. మహారాష్ట్ర ట్రిప్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. మీరైతే ఈ మహారాష్ట్ర వీడియోస్ అన్నీ అయితే ఎంజాయ్ చేసిందని అనుకుంటున్నా. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సేఫ్గా అయితే వచ్చేసినాం. పొద్దున ఎప్పుడో 10కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 1:20 అంటే ఆల్మోస్ట్ ఎంత 15+ hours పట్టింది మనకి. ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియోస్ మీ అందరు నచ్చినాయని అనుకుంటున్నా. వీడియోస్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు బాయ్.